మూవీలో నాకు నచ్చిన ప్లాట్ వచ్చేసి కిరవాణి గారి బీజిఎం అన్న. బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. RRR తర్వాత మళ్ళీ కిరవాణి గారు ప్రాణం పెట్టి తీశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అదే మాట చెప్పారు. అండ్ ఇంటర్వెల్ టైటిల్ కార్డ్ నుంచి మనకు యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, తర్వాత కుంఫు ఫైట్ కానీ, పులితో ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్ కానీ, అండ్ ఎలివేషన్ షాట్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్గా ఉన్నాయి. బట్ డిసప్పాయింట్ అంతా సెకండ్ హాఫ్ 2 వరస్ట్గా ఉంది. నాకు తెలిసి ఫస్ట్ హాఫ్ క్రిష్ గారు డైరెక్షన్ చేశారు, సెకండ్ హాఫ్ జ్యోతికృష్ణ గారు డైరెక్షన్ చేశారు. ఆ డిఫరెన్సెస్ అయితే మనకు ఈజీగా కనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ మాత్రం క్లైమాక్స్ అయితే 2 వరస్ట్ అన్న. ఆయన డైరెక్షన్ చేసినా కూడా అంత సాటిస్ఫాక్షన్ లేదు. సెకండ్ హాఫ్ చెప్పాలంటే, సింపుల్గా చెప్పాలంటే, ఫస్ట్ హాఫ్ని మనము రేంజ్లో తీసుకెళ్ళి హైప్ మూమెంట్లో పెట్టేసి సెకండ్ హాఫ్ని మాత్రం కిందికి పడేశాడు. సెకండ్ హాఫ్లో లాస్ట్లో ఒక డైలాగ్ వస్తుంది క్లైమాక్స్లో, అంది వస్తున్నాడని. అంది వచ్చేసి సెకండ్ హాఫ్ని మొత్తం తీసుకెళ్ళిపోయింది. ఇది మాత్రం ఫ్యాక్ట్. నా సజెషన్ సెకండ్ హాఫ్ కూడా క్రిష్ గారు డైరెక్షన్ చేసేది ఉంటే మాత్రం సినిమా వేరే లెవెల్లో ఉంటుంది. బట్ హిస్టారికల్గా మొఘలులో ఏం చేశారు, వాళ్ళ యొక్క మంచే మనం చదువుకున్నాం. బట్ వాళ్ళు ఏం చేశారు, అరాచకాలు ఏంటి, బ్రిటిష్ వాళ్ళకన్నా ఎన్నో దారుణాలు చేశారు. ఈవెన్ ఔరంగజేబు కూడా అట్లాంటి అరాచకాలు చేశాడు. అవన్నీ ఏంటి అనేది మనకు తెలియదు. ఆ చరిత్రను మనకు తెలిసేలా చేయడానికి ఒక మంచి కాన్సెప్ట్ అయితే ట్రై చేశారు. బట్ అది ఏం చేశారు ఏంటి అనేది మనకు సెకండ్ పార్ట్లోనే తెలుస్తుంది. బట్ సెకండ్ హాఫ్ మాత్రం నిజంగా ఈ పార్ట్ అనేది 2 పార్ట్స్ కాకుండా ఈ మూవీ అనేది ఒకటే పార్ట్లో ఫినిష్ చేసేది ఉంటే సినిమా మాత్రం ఇంకా అసలు 500 కోట్లు కాదు 1000 కోట్లు కూడా కలెక్ట్ చేసేది, అంత బాగుండేది. కానీ మరి ఎక్కడ మిస్కమ్యూనికేషన్ అయిందో తెలియదు. జ్యోతికృష్ణ గారికి స్టోరీ అర్థం కాలేదా, మరి ఆయనే తప్పుగా అర్థం చేసుకున్నాడో తెలియదు. కానీ సెకండ్ హాఫ్ మాత్రం 2 వరస్ట్గా ఉంది. అసలు ఆ VFX పెట్టకుండా ఉండేది అంటే బాగుండేది.